Greetings to one and all in the name of our Lord and Redeemer Jesus Christ. ఈరోజు మన ధ్యానాంశము క్రాస్ యాజ్ డైకోనియా. మానవ సమాజంలో స్వార్థము మరియు నిస్వార్థ స్వభావాల్ని మనము చూడగలము. ఇందులో నిస్వార్థ స్వభావము ఉన్నవారిని గొప్ప ఔన్నిత్యం గల వ్యక్తిత్వంతో భావిస్తూ ఉంటారు. నిస్వార్థ స్వభావం అంటే ఇతరుల జీవితం పట్ల సెల్ఫ్లెస్ కన్సర్న్ని చూపించడం. వీరిని ఆల్ట్రూయిస్ట్స్ అని మనము పిలవగలము. ఆల్ట్రూయిజం అనే ఒక ఎథికల్ కాన్సెప్ట్ నుంచి డిరైవ్ అయిన పదమే ఆల్ట్రూయిస్ట్. దీని అర్థం ఏంటంటే వారి కోసమే కాకుండా ఇతరుల యొక్క మేలు కొరకు జీవించి ఉండడము. క్రీస్తు యేసు ప్రభు వారి యొక్క జీవితం అనేది ఇట్ ఈస్ అన్ అల్టిమేట్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ట్రూయిస్ట్. ఆయన బోధలు కానీ నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమనడం, క్షమాపణ, క్రియ ఇవన్నీ కూడా ఆల్ట్రూయిస్టిక్ పర్సన్ని డిఫైన్ చేస్తూ ఉంటాయి. ఆయన పరిచర్యలో సహవాస జీవితంలో ఉన్న బ్యూటీని ఆయన కనుపరచడం జరిగింది. నూతన నిబంధన కాలములో ఈ ఆలోచన స్వభావాన్ని డైకోనియా అని పిలుస్తారు. అర్థము సర్వీస్ ఆర్ మినిస్ట్రీ. యేసుక్రీస్తు ప్రభు వారి పరిచర్యలో డైకోనియాని కనుపరచడం మాత్రమే కాదు కానీ దానిని ఆయన ప్రకటించారు. మార్కు సువార్త 10వ అధ్యాయము 45వ వచనాన్ని మనం చూసినట్లయితే, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు విమోచన క్రైదనముగా తన ప్రాణముని ఇచ్చుటకు వచ్చెను. డిట్రిచ్ బాన్హాఫర్ మాటల్ని మనం గమనించి చూసినట్లయితే, ద చర్చ్ ఈజ్ ద చర్చ్ ఓన్లీ వెన్ ఇట్ ఎగ్జిస్ట్ ఫర్ అదర్స్. ఇది సిలువలో ప్రత్యక్షమైన నిస్వార్థ ప్రేమకి ఒక నిదర్శనం. ఆమేన్.